ఇప్పుడు ప్రవీణ్ టెక్ టిప్స్ ఇవాళ వీడియో వచ్చేసరికి రియల్మీ C75 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్స్ ఏంది, యూనిక్నెస్ ఏందని ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఫ్రెండ్స్, మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు రియల్మీలో అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్న రియల్మీ C75 5G స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్ లాంచ్ అయిపోయింది. నేను రికార్డింగ్ చేసే టైంకి అయితేనేమో సేల్ స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే 10 minutes ఛార్జింగ్ 4 hours దాకా నాన్ స్టాప్గా యూజ్ చేసుకోవచ్చు అండి. 6000 mAh బ్యాటరీ, MediaTek Dimensity 6300 5G ప్రాసెసర్తో పాటు కూడా వస్తుందండి. 45 hours ఛార్జర్ అని ఇక్కడ మెయిన్ హైలైట్ కూడా అదే పెట్టిపోయి 6000 mAh బ్యాటరీ, 45 hours ఛార్జర్, MediaTek Dimensity 6300 ప్రాసెసర్, 7.9mm థిక్నెస్తో పాటు కూడా వస్తుంది. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ వస్తుంది, 810H సర్టిఫికేషన్, 120Hz రిఫ్రెష్ రేట్, IP64 రేటింగ్తో పాటు కూడా వస్తుంది. కింద ఇంకా చూసుకుంటే మాత్రమే 3 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. కలర్స్ గురించి మనము ప్రైస్ కార్డ్కి వచ్చినాక మాట్లాడదాము. అండ్ లుక్ వైజ్ బాగుంది బై, వెయిట్ తక్కువ ఉంది బై. 6000 mAh బ్యాటరీ ఇచ్చిన 190 grams వెయిట్తో పాటు ఉంది. మంచి టెక్నాలజీ అయితే ఇక్కడ యూజ్ చేసిరన్నమాట. బ్యాటరీ 4 years దాకా కూడా ఏ ప్రాబ్లం లేకుండా మంచి హెల్త్తో పాటు కూడా ఉంటుంది అంటారు. 80% బ్యాటరీ పెట్టుకుంటే ఇట్లా మీకు మంచి లాంగ్ బ్యాటరీ లైఫ్ కూడా వస్తుంది అనేసి అయితే అంటారు. ఇక్కడ 2 meter మ్యాక్సిమం డ్రాప్ ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ లేయర్స్ వైజ్ చూసుకోవచ్చు స్మార్ట్ ఫోన్ ఇట్లా ప్రొడక్షన్స్ ఏవైతే ఉన్నాయో. అండ్ వాటర్ ప్రూఫ్తో పాటు కూడా వస్తుంది. రెయిన్ వాటర్ టచ్తో పాటు అంటే వానల పడ్డ కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే అవి కిందికి వచ్చేస్తే ప్రాసెసర్ అనమాట. MediaTek Dimensity 6300 ప్రాసెసర్, 6nm 8 కోర్స్తో పాటు వస్తుంది. మంచి ఆప్టిమైజ్డ్, ఈ ప్రైస్ కేటగిరీలో ద బెస్ట్ ప్రాసెసర్ అనొచ్చు. మ్యాక్సిమం అన్ని బ్రాండ్స్ అవే వాడతాయి. 120Hz రిఫ్రెష్ రేట్, డిస్ప్లే 6.61 inches డిస్ప్లే, ఐ ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది. అండ్ పేపర్ లైక్ డిస్ప్లే వస్తుంది అన్నమాట. అండ్ కిందికి వచ్చేస్తే వాల్యూమ్ బాగుంది. 300% అల్ట్రా వాల్యూమ్ మోడ్తో పాటు కూడా వస్తుంది. ఏఐకి సంబంధించిన సిగ్నల్స్ అడ్జస్ట్మెంట్ వస్తున్నాయి. అండ్ కిందికి వచ్చేస్తే ఏఐకి సంబంధించిన ఫీచర్స్ లైక్ బ్లర్ చేయడం కానీ, అన్బ్లర్ చేయడం కానీ, గూగుల్ జెమినై వస్తుంది. ఫీచర్స్ ఏవైతే అవన్నీ కూడా కామన్గా వచ్చేసినాయి. కెమెరాకి సంబంధించిన సాఫ్ట్వేర్ అండ్ రియల్మీ UI 6.0తో పాటు కూడా వస్తుంది. సో ఇదనమాట స్మార్ట్ ఫోన్కి సంబంధించిన మెయిన్ హైలైట్స్. అండ్ కమింగ్ టు ప్రైస్ చూసుకుంటే మాత్రం స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకుంటే 13,000 రూపాయల ప్రైస్తో పాటు కూడా వస్తుందన్నమాట స్మార్ట్ ఫోను. అండ్ ఇక్కడ నాకు స్మార్ట్ ఫోన్కి సంబంధించిన మంచి విషయం ఏం నచ్చింది, కలర్స్ అనమాట. ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే ఇది లిల్లీ వైట్ కలరు, తర్వాత మిడ్ నైట్ లిల్లీ కలర్ అనమాట ఇది. అండ్ ఇంకోటి పర్పుల్ బ్లాసమ్ కలర్. సో కలర్స్ అయితే చాలా వైబ్రెంట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. కలర్స్ కాడికి వచ్చేసరికి ఇది ఏలేదు చూపించాల్సిన అవసరం అయితే ఏం లేదు. స్టోరేజ్ అండ్ ర్యామ్ టైప్ చూస్తే 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ 13,000కు ఉంది. 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 14,000కు ఉందన్నమాట. అండ్ దాని తర్వాత ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చాను అంటే ఇది ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే సేల్ నడుస్తుంది. ఫ్లిప్కార్ట్లోకి నుంచి కూడా మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. కమింగ్ టు ఈ స్మార్ట్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ ఒకసారి చెక్ చేసుకుందాము. సో ఇంతకుముందు హైలైట్లు ఏవైతే చెప్పినా అవి కూడా ఇక్కడనే ఉన్నాయి. ఫస్ట్ చూసుకోవడం మాత్రమే ప్రాసెసర్ MediaTek Dimensity 6300 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. మెయిన్ చూసుకుంటే మాలియా G57 MC2తో పాటు వస్తుంది. 1 GHz గ్రాఫిక్స్ ఫ్రీక్వెన్సీ అనమాట. ప్రాసెసర్ 2.4 GHzతో పాటు కూడా వస్తుంది. స్టోరేజ్ 4GB ర్యామ్ 64GB స్టోరేజ్, 6GB ర్యామ్ 128GB స్టోరేజ్తో పాటు వస్తుంది. డైనమిక్ ర్యామ్ అంటే వర్చువల్ ర్యామ్తో పాటు కూడా వస్తుంది. అది మ్యాక్సిమం కూడా పట్టించుకోడు. అండ్ రెజల్యూషన్ చూసుకుంటే హెచ్డి రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది. 1604x720 రెజల్యూషన్తో పాటు వస్తుంది. 6.67 inches డిస్ప్లే అండ్ పర్లేదు 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది. ఓకే, యాక్సెప్టెడ్. 6000 mAh బ్యాటరీ, 45 hours ఛార్జర్, 5860 mAh బ్యాటరీ యాక్చువల్గా ఉంటుంది. అండ్ టైప్ సి పోర్ట్తో పాటు కూడా వస్తుంది. సో మెయిన్ డిసప్పాయింట్మెంట్ నాకు నచ్చింది ఏంటి అనమాట, 32 MP కెమెరా ఇచ్చారు. ఇది కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. ఆబ్వియస్గా నార్మల్గా చూసుకుని మనకి 50 MP ఇచ్చేటోళ్ళు, కానీ 32 కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది. 10,000కి వచ్చింటే యాక్సెప్ట్ చేసేటోని, కానీ ఈవెన్ 10,000 కూడా మనకి 50 MP కెమెరాస్ ఇస్తారు. సో 32 కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది. కమింగ్ టు మోడ్ చూసుకుంటే డ్యూయల్ వీడియో మోడ్తో పాటు కూడా వస్తుంది. అండ్ కొంచెం ఇదైతే డిసప్పాయింట్మెంట్ అనుకోవచ్చు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే కెమెరా కాడ ఒకటి 32 MP గురించే మెన్షన్ చేసారు. సెల్ఫీ కెమెరా గురించి ఏం మెన్షన్ చేయాలండి. ఎస్, ఇక్కడ సెల్ఫీ కెమెరా గురించి అయితే ఇక్కడ ఏం మెన్షన్ అయితే ఏం చేయలేరు. నేను మళ్ళొకసారి ఏం చేసినట్టే ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళిన. ఫ్లిప్కార్ట్లో ఇక్కడ మెయిన్ హైలైట్ చూసుకుంటే 8 MP ఫ్రంట్ సెల్ఫీ కెమెరాని మెన్షన్ చేశారు. సో ఇక్కడ కూడా 30 MP రియర్ కెమెరాని మెన్షన్ చేశారు హైలైట్లో. సో అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో కూడా మెన్షన్ చేయలేరు సెకండరీ ఫ్రంట్ కెమెరా అనేసి. సో మేబీ తర్వాత యాడ్ చేస్తుండొచ్చు. సో అది అప్డేట్. అండ్ నెట్వర్క్స్ చూసుకుంటే మాత్రమే స్టాండ్ అలోన్ నెట్వర్క్ అండ్ నాన్ స్టాండ్ అలోన్ నెట్వర్క్ 2 నెట్వర్క్స్ వస్తున్నాయి. 5G అనమాట. అవి డ్యూయల్ మోడ్స్ వస్తున్నాయి.
అండ్ వైఫై చూసుకో డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది 2.4 GHz 5 GHz బ్లూటూత్ వర్జన్ 5.3. అండ్ దాని తర్వాత నావిగేషన్కి సంబంధించి చూసుకుంటే బైడూస్ B1 ఐ GPS L1 గ్లోనస్ G1 గాలియస్ E1 QoS L1తో పాటు కూడా వస్తుంది. అండ్ పర్లేదు భయ్ ఆడియోకి సంబంధించి చూసుకుంటే సూపర్ లీనియర్ స్పీకర్తో పాటు వస్తుంది, డ్యూయల్ మైక్స్ వస్తున్నాయి, హైరాజ్ ఆడియో సర్టిఫికేషన్తో పాటు కూడా వస్తుంది. బటన్స్ అండ్ పోర్ట్ చూసుకుంటే మాత్రమే ఫస్ట్ టైప్ సి పోర్ట్ వస్తుంది అండ్ ఒక సిమ్ కార్డ్ ఒక SD కార్డ్ వస్తుంది. సో ఫ్లిప్కార్ట్లో పిక్చర్స్ ఉన్నాయి ఎస్ ఒక్కోసారి పెట్టరు. ఇక్కడ సిమ్ స్లాట్ వస్తుంది అనమాట. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే పవర్ బటన్ అండ్ వాల్యూమ్ బటన్స్ వస్తున్నాయి. ఇక్కడ పోర్ట్స్ చూసుకుంటే పైన మైక్ వస్తుంది, కింద చూసుకుంటే 3.5 జాక్ మైక్ టైప్ సి పోర్ట్ అండ్ డౌన్వర్డ్ స్పీకర్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఈ స్మార్ట్ ఫోన్కి బాగున్నాయి, నాకైతే ఇవి వేరే నచ్చినాయి. నెక్స్ట్ చూసుకుంటే సెన్సార్ చూసుకుంటే మాత్రమే జియోమెట్రిక్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, లైట్ సెన్సార్, యాక్సిలరోమీటర్ సెన్సార్ అండ్ ఫ్లికర్ సెన్సార్ వస్తుంది. సైడ్ క్యాప్టివ్ అంటే సైడ్ మౌంటర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు కూడా వస్తుంది. UI చూసుకుంటే రియల్మీ UI 6.0తో పాటు వస్తుంది. ఇది బేస్డ్ ఆన్ Android 15 అనమాట. అండ్ ఒకవేళ స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసే సైడ్ మీకు ఏమొస్తుంది, రియల్మీ C75 5G స్మార్ట్ ఫోన్, టైప్ సి కేబుల్, 45 వాట్స్ అడాప్టర్, ప్రొటెక్షన్ కేస్, సిమ్ కార్డ్ సిమ్ ఇచ్చే పిన్, స్క్రీన్ ప్రొటెక్షన్ ఫిల్మ్, గైడ్ డాక్యుమెంట్స్ అవైతున్నాయి. ఇవన్నీ కూడా మీరు స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసినాక ఇవి ఐటమ్స్ ఏవైతున్నాయి అవన్నీ కూడా మీకు బాక్స్లో వస్తాయి. సో ఓవరాల్గా చూసుకుంటే నాకు రియల్మీ C75 స్మార్ట్ ఫోన్ ఏదైతుందో అవి కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. ఎక్కడ అంటే కెమెరా కాడ డిసప్పాయింట్మెంట్, మిగతా అన్ని స్పెసిఫికేషన్స్ కాడ అంతా కూడా బాగుంది. ఆబ్వియస్గా కొంచెం సాఫ్ట్వేర్ ట్యూనింగ్తో కొంచెం పిక్చర్స్ కొంచెం వైబ్రెంట్గా వచ్చేటట్టు కొంచెం డీటెయిల్గా వచ్చేటట్టు పెట్టచ్చు. సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ చేస్తే కెమెరా బాగా అనిపిస్తుంది. కానీ ఇన్ జనరల్గా కామన్గా ఆలోచిస్తే డిజిట్స్ అంటారు 32 MP 50 MP అంటే అట్లా కామన్ మ్యాన్గా ఆలోచిస్తే ఇట్లా 50 MP వేరు మినిమం అంటాను ఇప్పుడున్న సిచ్యువేషన్స్. 32 MP కొంచెం డ్రాబ్యాక్ లాగానే అనిపిస్తుంది నాకైతే. ఓవరాల్గా ఈ ప్రైస్ కేటగిరీకి మార్కెట్లో వేరే బ్రాండ్స్లో మంచి మంచి కెమెరాస్తో పాటు మంచి ఫీచర్స్తో పాటు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. లేదు అన్నా నాకు ఓన్లీ రియల్మీ నుంచే కావాలి ఒక స్మార్ట్ ఫోన్ అంటే ఇట్లా అప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ని నేను తీసుకోమని రికమెండ్ చేస్తాను. రియల్మీ ఫ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళు ఇది తీసుకోవచ్చు. లేదు అంటే మీరు వేరే బ్రాండ్స్ కూడా చెక్ చేసుకోండి. ఇది నా ఒపీనియన్ బై. అండ్ ఆల్సో ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన యూనిక్నెస్ అండ్ స్పెసిఫికేషన్స్ మీరు విన్నారు కదా. ఫైనల్గా మీరే ఏమనుకుంటారు, మీ ఒపీనియన్స్, మన డౌట్స్ అనే క్వశ్చన్స్ కింద కామెంట్ మ్యాక్సిమం విత్ ఇన్ 1 రూపాయకి ట్రై చేస్తాను. ఈ వీడియో ఇక్కడ దాకా యువత విషయంలో వాళ్ళందరి థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.